ప్రపంచ దేశాలను వణికిస్తున్న మరో వ్యాధి మంకీ పాక్స్. సో ఇప్పటికే ఆఫ్రికాలో ఇది ప్రబలింది సార్. పాకిస్తాన్లో కూడా కొన్ని కేసులు చూసాం. రీసెంట్గా హర్యానాలో ఒక యువకుడికి ఈ లక్షణాలు వస్తే పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో మరో 2 కేసులు పాజిటివ్గా లక్షణాలు కనిపిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. సో మంకీ పాక్స్ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చేయాల్సి ఉంది? అసలు విజృంభించే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తుంటే ఇదే మీడియాకు ఉండే సమస్య. ఈ మీడియాకు ఉండే అజ్ఞానం వల్ల సమాజానికి అజ్ఞానాన్ని పంచుతాం. విజృంభించే పరిస్థితులు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? మీరు ఎలా డిసైడ్ చేస్తారు విజృంభించే పరిస్థితులు ఉన్నాయని? మీరు నేను కాదు కదా రవిశంకర్ నిర్ణయించాల్సింది. ప్రభుత్వము నిన్న ఇచ్చిన అడ్వైజరీలో క్లియర్గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం, నో వైడ్ స్ప్రెడ్ ఫియర్స్ అని క్లియర్గా చెప్పింది. ఇది విజృంభించే అవకాశము ఉన్నది అని ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదు. మీరు అడగడం కూడా లాభం ప్రశ్న. ఎందుకంటే మీడియాలో అవగాహన రాహిత్యం వల్ల మీడియాలో ఇలాంటి మీరు అడిగారంటే మీరు ఎక్కడో చదివే కదా అడిగింది. సో మీ తప్పని నేను అనడం లేదు. అందువల్ల ఇలాంటి యొక్క రాంగ్ అండర్స్టాండింగ్ మీడియా, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి కోవిడ్ అప్పుడు కూడా చూసాం మనం. ఏది పడితే అదే మీడియాలో, సోషల్ మీడియాలో కంటెంట్ పంపిస్తూనే ఉంటారు. లెటర్స్ ఇలాంటి అంశాలపైన అథారిటేటివ్ గవర్నమెంట్ అకౌంట్స్ను, అథారిటేటివ్ రిసర్చ్ను మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ మనం జనానికి ఇవ్వకూడదు, ప్యానిక్ పెంచకూడదు. అందువల్ల ఇది అనవసర భయాందోళన క్రియేట్ చేయకూడదు. నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ఇచ్చిన అడ్వైజరీలో నో ఫియర్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ వైరస్, ఇది వైడ్ స్ప్రెడ్గా వ్యాప్తి చెందుతుంది అన్న భయాందోళనలకు అవకాశం లేదు అని చెప్పింది. మీరేం చెప్తున్నారు? ఇది విజృంభించే అన్న పదం వాడారు. విజృంభించే, అసలు విజృంభించడమే కాదు వ్యాపించదని చెప్తుంటే విజృంభించే అని చెప్తున్నారు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నలో ఇంకో తప్పు కూడా ఏంటంటే హర్యానాలో ఒక వ్యక్తికి సోకిందన్నారు. కాదది హర్యానాలో ఒక వ్యక్తికి సోకలే. హర్యానాకు చెందిన వ్యక్తి కావచ్చు, అది ఏ రాష్ట్రానికి వ్యక్తి నేను చూడలేదు. ఒక విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వ్యక్తికి సోకడం వేరు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక వ్యక్తికి సోకడం వేరు, ఇంకోది ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక హైదరాబాద్ వ్యక్తికి సోకడం వేరు. హైదరాబాద్లో ఒక వ్యక్తి, హైదరాబాద్ వ్యక్తి, ఈ రెండింటి మధ్య తేడా ఉంది. హైదరాబాద్ వ్యక్తి అంటే అర్థం హైదరాబాద్ వ్యక్తి ఎక్కడికి పోలే, ఆయన ఇక్కడే ఉండగా కూడా స్ప్రెడ్ అయింది అని. హైదరాబాద్కు చెందిన వ్యక్తి అంటే హైదరాబాద్ చెందిన వ్యక్తి బయటికి వెళ్ళి అంటించుకొని వచ్చాడు. ఇక్కడ సంబంధమే లేదు ఇండియాకు. సో ఇది అంటించుకొని వచ్చిన కేసు ఇది. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ డొమెస్టిక్ కేస్. మన దేశంలో, మన సమాజంలో స్ప్రెడ్ అయిన కేసు కాదు ఇది. ఈ కేసు మనకు వెస్ట్రన్ ఆఫ్రికాకు వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిలో సిమ్టమ్స్ కనబడితే అతని వెంటనే ఐసోలేట్ చేసి ఆయన పైన ల్యాబొరేటరీ టెస్ట్ జరిపితే కన్ఫర్మ్ అయింది. అందువల్ల ఇట్ ఈజ్ నాట్ ఏ కేస్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఎ కేస్ బ్రాట్ ఇన్ టు ఇండియా. ఈ రెండింటి మధ్య మనకు తేడా అర్థం కావాలి. ఇది భారతదేశంలోకి తీసుకురాబడిన కేసు తప్ప భారతదేశంలో వచ్చిన కేసు కాదు. అందువల్ల ఆల్రెడీ ఇండియాకు వచ్చేసరికే ఆయన మంకీ పాక్స్తో ఎంపాక్స్తో ఇన్ఫెక్ట్ అయి వచ్చాడు, ఇన్ఫెక్ట్ అయి రాచాడు. అందువల్ల ఇది ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మీరు అన్నారు కదా, విజృంభించే నేపథ్యంలో అన్నారు కనుక మరో క్లారిఫికేషన్ కూడా. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అన్నది. కానీ నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో క్లియర్గా చెప్పింది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని. ఏ స్ట్రెయిన్ అయితే ఉన్నదో ఆ స్ట్రెయిన్ కాదు ఇది అని. అంటే ఇప్పుడు ఒక ఎవల్యూషన్ బయాలజీ ఏం చెప్తుందంటే, ఒక మూల వైరస్ ఒకటి ఉంటుంది, దాని యాన్సిస్టర్ వైరస్ అంటారు. ఆ మూల వైరస్ మ్యుటేషన్ అవుతూ ఉంటుంది. మనం కోవిడ్ అప్పుడు కూడా ఈ పదాలు విన్నా, మ్యుటేషన్ అని, వైరస్ ఎవల్యూషన్ బయాలజీ అని. ఎవల్యూషన్ బయాలజీ ఏం చెప్తుందంటే, ఒక యాన్సిస్టర్ వైరస్ నుంచి అనేక రకాల స్ట్రెయిన్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ ఎవాల్వ్ అవుతున్న స్ట్రెయిన్స్లో అన్ని స్ట్రెయిన్స్ ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మనకు కోవిడ్ టైంలో కూడా చూసాం, సెకండ్ వేవ్ చాలా బీభత్సంగా ఉండే, తర్వాత థర్డ్ వేవ్ నీకు అంత ఇన్ఫెక్టివిటీ లేదు, అంత విరులెన్స్ లేదు. అందువల్ల ప్రతి స్ట్రెయిన్ ఒకే రకంగా ఉండదు.
వైరస్ యొక్క ప్రతి రూపాంతరం ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన స్ట్రెయిన్ వేరు, మన దేశంలో రిపోర్ట్ అయిన స్ట్రెయిన్ వేరు. అందువల్ల కూడా ఇది విజృంభించే అవకాశం ఉంది అన్న పదం కరెక్ట్ కాదని చెప్పేది. ఎందుకంటే అది ఆల్రెడీ WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పింది కదా, మన దేశంలో ఒక కేసు నమోదైంది కదా, అంటే మన దేశంలో కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నట్టేనా అనే కంక్లూజన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ స్ట్రెయిన్ వేరు, ఈ స్ట్రెయిన్ వేరు. కోవిడ్ అప్పుడు చూసాం మనం, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఒకే రకంగా లేదు కదా. దాని తర్వాత వచ్చిన ఇంకా వేవ్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న వేవ్లు, వాటికి ఏం కాలే కదా మనకు. సెకండ్ వేవ్ ఒక్కటే భయంకరంగా ఉండే కదా. అందువల్ల ఎవ్రీ స్ట్రెయిన్ ఆఫ్ ద వైరస్ ఈజ్ నాట్ ఈక్వల్లీ ఇన్ఫెక్షస్, ఎవ్రీ స్ట్రెయిన్ ఆఫ్ ద వైరస్ ఈజ్ నాట్ ఈక్వల్లీ విరులెంట్. ఎప్పుడు కూడా ఒక వైరస్లో రెండు కండిషన్ చూడాలి. విరులెన్స్ అంటే అది ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది, ఇన్ఫెక్షస్ అంటే అది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అని. ఈ రెండింటిని బట్టి ఒక వైరస్ యొక్క స్ట్రెయిన్ను అంచనా వేసి దానికి మనం ఎంత ఆందోళన చెందాలి ఉంటుంది. అందువల్ల భారతదేశంలో రిపోర్ట్ అయిన ఒక ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్, విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి అంటించుకొని వచ్చిన ఆ కేసు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించబడ్డ స్ట్రెయిన్ కాదు. అందువల్ల ఇది విజృంభిస్తుంది అన్న పదం కరెక్ట్ కాదు. అందువల్ల మీరు క్వశ్చన్లో విజృంభిస్తుంది అన్న పదానికి ఇచ్చే రెండో వివరణ. అయితే మరి అదే సమయంలో ఏం చేయాలన్నప్పుడు ఎనీ వైరస్ ఎపిడమిక్ ప్రమాదం ఉంటుంది కనుక, అందులో కోవిడ్ అనుభవం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీ చెప్పిందంటే మీరు ప్రిపేర్ అయి ఉండండి, హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డులు రెడీ చేసుకోండి. అంటే సిమ్టమ్స్తో వచ్చిన వారైనా, ఈవెన్ కన్ఫర్మ్డ్ కేసు అయినా. ఆల్రెడీ మనకు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ఆల్రెడీ ఎంపాక్స్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారని కూడా చదివాను నేను. అందువల్ల అన్ని రాష్ట్రాల్లో కూడా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే సడన్గా ఎయిర్పోర్ట్లో ఎంపాక్స్ సిమ్టమ్స్తో ఒక వ్యక్తి కనబడతాడు, ఏం చేయాలి, అతన్ని ఎక్కడ తీసుకుపోయి పెట్టాలి? అందువల్ల ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోండి, ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే హెల్త్ వర్కర్స్కు తెలియాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అదే సమస్య వచ్చింది. కోవిడ్ వైరస్ను చూసినటువంటి డాక్టర్ లేరు, 100 ఏళ్ల కింద వచ్చింది ఇలాంటి వైరస్. ఇప్పుడు ప్లేగ్ ఉంది, ప్లేగ్ అని ఎలా ఉంటుందో ప్లేగ్ వైరస్ చూసిన వాళ్ళు లేరు. సో అందువల్ల ఈ ఎపిడమిక్స్, మహమ్మారిలు, పాండమిక్లు 100 ఏళ్ళ తర్వాత వస్తే ఎక్స్పీరియన్స్ ఉండదు. అందువల్ల ఇప్పుడు మన దేశంలో ఉన్న హెల్త్ వర్కర్లకు ఈ ఎంపాక్స్ సిమ్టమ్స్ ఏంటి, ఎంపాక్స్ డయాగ్నాస్టిక్స్ ఏంటి, ఎలాంటి వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించాలి, అలాగే ఎంపాక్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి, వీటిపైన హెల్త్ వర్కర్లను మీరు ట్రైన్ చేసి ఎడ్యుకేట్ చేసి ఉంచండి అన్నారు. ఇంకోటి కూడా మనకు అర్థం కావాల్సింది, కోవిడ్ వేరు, ఎంపాక్స్ వేరు. ఎందుకు మీరు భయపడకూడదు అనటానికి నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్యానిక్ ఉండకూడదు అని కూడా చెప్పింది. రీజన్ ఏంటి అంటే, మీకు కోవిడ్ ఏమో మీకు చాలా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం, ఇప్పుడు మనము తుమ్మినా, దగ్గినా ఆ ఫ్లూయిడ్తో కూడా స్ప్రెడ్ అయిపోయింది కదా, ఎయిర్లో కూడా స్ప్రెడ్ అయింది. ఒక దశకు వచ్చేసరికి ఎయిర్లో స్ప్రెడ్ అవుతుందా లేదా అని చర్చ జరిగింది. కానీ ఇది ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఎంపాక్స్ వచ్చిన అతను, మీరు ఈ బిల్డింగ్లో ఉన్నాడు, ఒక పక్క బిల్డింగ్ కూడా ఏం కాదు, ఈ బిల్డింగ్ కాదు, మీరు నేను అంత దూరం కూర్చున్నా ఏం కాదు. ఒక ఎంపాక్స్ వచ్చిన వ్యక్తి నేను దూరం కూర్చొని మాట్లాడుకుంటే ఏం కాదు ఇది, అన్లెస్ అతను వాడిన వస్తువులు నేను వాడితే, అతనితో క్లోజ్ కాంటాక్ట్లోకి, ఫిజికల్ కాంటాక్ట్లోకి వస్తేనే అప్పుడే స్ప్రెడ్ అవుతుంది హ్యూమన్ టు హ్యూమన్. నార్మల్గా అయితే సెక్షువల్ కాంటాక్ట్లో వస్తుంది. ఒక్కసారి వచ్చినాక ప్రైమరీ సోర్సు అతను ఇతరులను ఇన్ఫెక్ట్ చేయాలంటే అతను వాడిన వస్తువులు వాడాలి, అతనితో ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి, లేదా ఇన్ఫెక్ట్ అయిన ఎనిమల్తోనైనా కాంటాక్ట్ ఉండాలి. అందువల్ల ఇది కోవిడ్ లాగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్ కాదు. ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఈ వైరస్కి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ కూడా మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ రూపొందిస్తోంది. ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ ప్రివెంటివ్గా వేయవచ్చు. ఒక్కసారి ఎంపాక్స్ వచ్చిన పర్సన్తో కాంటాక్ట్ అయిన వ్యక్తికి 4 రోజుల్లో వైరస్ వేయాలి. సిమ్టమ్స్ ఉంటే 14 రోజుల వరకు, సిమ్టమ్స్ లేకపోతే 14 రోజుల వరకు వేయచ్చు. అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన అనవసరంగా పానిక్ స్ప్రెడ్ చేయకూడదు. మీడియా తమకు తెలియకపోతే వదిలేయాలి.
పొలిటికల్ న్యూస్లో స్పెక్యులేట్ చేసినట్లు ఇలాంటి పబ్లిక్ హెల్త్కి సంబంధించిన న్యూస్లో అనవసరపు స్పెక్యులేషన్, ఇదేదో ఆ పడవలు ప్రకాశం బ్యారేజ్ వైపుగా ఎవరు పంపారు అని పత్రికలు ఊహాగానాలు చేసినట్టు దీనిపైన చేయకూడదు. ఎంపాక్స్ వేరు, పడవలు ప్రకాశం బ్యారేజ్ వైపు పోవడం వేరు, రెండొకటి కాదు. అందువల్ల లెటర్స్ బి వెరీ 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 కన్జర్వేటివ్. ఎందుకంటున్నా అంటే మన మాటలు కన్జర్వేటివ్ అంటే అర్థం ఉన్నది చెప్పకూడదని కాదు, ప్యూర్లీ ఆథెంటిక్ అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితేనే మీడియా ప్రజలకు ఇవ్వాలి. లేకుండా మనము ఒక అనవసరపు భయాందోళనని సమాజంలో కలిగించిన వాళ్ళం అవుతాం.